చూద్దామండి. విశాఖపట్నం నుంచి హరిహరన్ రాస్తున్నారు. భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం ఆవిర్భవించిందా, వివరించండి అంటూ రాస్తున్నారు. విష్ణు సహస్రనామం ఆవిర్భవించింది ఆ రోజు కాదు. ఎందుకంటే మనం చెప్పుకునేది ఆ రోజు భీష్ముడు మోక్షాన్ని చేరాడు అని. ఇది కూడా చెప్పుకోవడమే. న్యాయంగా అతను వెళ్ళిన రోజు అష్టమి, భీష్మాష్టమి అంటాం. అతను ఉత్తరాయణం ఆ రోజు వచ్చింది. ఉత్తరాయణం రాగానే స్వామి వెళ్ళిపోయాడు. అయితే మనం ఎందుకంటున్నాం ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని? మనకు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. కొందరు ఒకరోజు ముందుగా అనుకుంటున్నారు. అంటే సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఇలా 5 కానీ, అష్టమి ద్వాదశి వరకు 5 కానీ భీష్మ పంచకం అంటారు. ఈ 5 రోజులు భీష్మినటువంటి ధర్మాలను, భగవద్గీతను, విష్ణు సహస్రనామాన్ని నిరంతరం పారాయణం చేసి భీష్ముడికి శ్రద్ధాంజలి అంటాం కదా, దాన్ని మనం సమర్పించి కృష్ణ పరమాత్మను, పంచపాండవులను, అలాగే భీష్ముణ్ణి ఆరాధించి పెద్దలకు అన్నదానం చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది. అష్టమి నాడు పోయినటువంటి భీష్ముణ్ణి మనం భీష్మ ఏకాదశిని ఏకాదశి దాకా ఎందుకు అనుకుంటున్నాం? ఒక రహస్యం మనకు పద్మపురాణం చెప్తుంది. అతను శరీరాన్ని విడిచి పరమాత్మలో చేరిన తరువాత కూడా అతని ఉపదేశాలు సమాజ వినిపిస్తూనే ఉన్నాయి. అంటే అతని నోరు కదులుతూనే ఉన్నది, మాటలు వస్తూనే ఉన్నాయి, వినిపిస్తూనే ఉంది. అవి ఆగిపోయిన రోజు ఏకాదశి. దీన్ని చూచి ఈరోజు ఈయన పరమపదించాడు అనుకుంటున్నారు. మరి అతను అష్టమి నాడు పరమపదిస్తే ఎలా వస్తాయి ఏకాదశి దాకా మాటలు అని చెప్పింది ఏమిటి? విష్ణు సహస్రనామం, ధర్మాలు కదా. ఇవన్నీ పరమాత్మ అతని వాక్కులో చేరి చెప్పించాడు. వినేవారు ఏకాదశి దాకా అక్కడే కూర్చోవాలని, నదీ తీరంలో కూర్చోవాలని, పెద్దల సన్నిధిలో వేయించేసి ఉండాలని, పెద్దల మాటలు వినాలని, పెద్దలను ఆరాధించాలని, కాస్త మంచి బుద్ధి వస్తుందని, పవిత్రులవుతారని, అతను శరీరాన్ని విడిపెట్టిన తరువాత కూడా, ప్రాణాలు పోయిన తరువాత కూడా పంచ దినేషు ఏవం శ్రూయతే భీష్మ సంరవ శ్లోకం. 5 రోజుల దాకా కూడా భీష్ముడి యొక్క ధ్వని వినిపిస్తూనే ఉంది. కంఠధ్వానం, ఉరోధ్వానం, శిరోధ్వానం తదైవచ హృదయస్య ధ్వానమిచ్చేవ ధ్వానం హరికథ రవ. కంఠము, శిరస్సు, హృదయము, అలాగే హరికథ, పరమాత్మ కథ, ధర్మము, ఈ 5 ధ్వనులు 5 రోజులు వినిపిస్తూనే ఉన్నాయి. అదే భీష్మ పంచమి. అంటే ఏమిటి? భీష్ముడు ప్రాణంతో ఉండి చెప్పిన దానికంటే ప్రాణాన్ని విడిచిపెట్టిన తరువాత అతనిలో ఉండి చెప్పింది ఎవరు? ఇప్పుడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ పలుకులుగా వినవచ్చిన రోజులు 5 రోజులు. అది ఆగిన రోజు భీష్మ ఏకాదశి. న్యాయంగా కూడా 5 రోజులు అంటే మన లెక్క ప్రకారం, దేవతాకాలం ప్రకారం 5 రోజులు అంటే 5 లిప్తలు అంటాం. లిప్త అంటే 8 సెకండ్లు, అంటే 40 సెకండ్లు. శరీరాన్ని చాలించిన తరువాత ఈ జీవుడు పరమాత్మను చేరటానికి పట్టే సమయం 40 సెకండ్లు. అవే 5 రోజులు. అదే భీష్మ పంచమి, భీష్మ పంచకం. అంటే పరమాత్మ, ఈ భీష్ముడు అర్చిరాది మార్గంలో ఉన్నాడు. ఆ రోజు అక్కడ చేరాడు. మోక్షాన్ని చేరింది ఏకాదశి, శరీరాన్ని విడిచింది అష్టమి, మనకు ఆయన వినిపించింది 5 రోజులు. అందుకు భీష్మ ఏకాదశి అంటున్నాం, భీష్మ పంచమి అంటున్నాం, పంచకం అంటున్నాం, పరమాత్మను స్తోత్రం చేస్తున్నాం. ఈ 3 విషయాలు గుర్తుంచుకొని భగవద్గీత, విష్ణు సహస్రనామం
యథాశక్తి పారాయణం చేసుకొని వీలుంటే ఆ రోజు మొత్తం భగవద్గీత, మొత్తం విష్ణు సహస్రనామం అఖండ పారాయణ పెద్దలు ఇప్పటికీ చేస్తారు, కొందరు మహానుభావులు చేస్తూనే ఉన్నారు. భీష్మే కలిసి నాడు అఖండ విష్ణు సహస్రనామ పారాయణం, అఖండ భగవద్గీత పారాయణం, అఖండ భగవన్నామ సంకీర్తన, ఇలా కాలం గడిపితే అన్ని పూజలు అందులోనే ఉన్నాయి, మన అన్ని పాపాలు తొలగిపోతాయి. ధర్మశాస్త్ర